ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 లో తెలుగు అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ స్వర్ణ పతకం సాధించారు. దక్షిణ కొరియాలోని గుమిలో జరుగుతున్న పోటీల్లో కొత్త ఛాంపియన్షిప్ రికార్డు నెలకొల్పింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ లో 12.96 సెకన్ల టైమింగ్ తో మొదటి స్థానం దక్కించుకున్నారు. జ్యోతి ఎర్రాజీని చంద్రబాబు, జగన్ అభినందించారు. ఇటీవల ఒలింపిక్స్ లోనూ జ్యోతి ఎర్రాజీ పోటీ పడ్డారు. ఒలింపిక్స్ లో 100 మీటర్ల హర్డిల్స్ లో పోటీ పడ్డారు. విశాఖపట్నంలో పేద కుటుంబంలో జన్మించిన జ్యోతి అంతర్జాతీయంగా అథ్లెట్ గా తనదైన ముద్ర వేయడానికి అవిశ్రాంత శ్రమే కారణం. ఆమె శ్రమకు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు చేపట్టిన గాంధీవ ప్రాజెక్ట్ చేయూతనిచ్చింది. గాంధీవ ప్రాజెక్టు ద్వారా 10 వీక్ అనే సంస్థ ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ అందించింది. ఈ 10 వీక్ సంస్థ మాజీ క్రికెట్ అనిల్ కుంబ్లేది. అనిల్ కుంబ్లే క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత క్రీడా సేవల సంస్థ 10 వీక్ ను ప్రారంభించారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రీడా సంబంధిత కార్యక్రమాలు చేపట్టింది. చంద్రబాబు హయాంలో 10 వీక్ సంస్థ ఏపీ సర్కార్ కు పలు సేవలు అందించింది.